అయోధ్యలోని నిపుణుల బృందం త్వరలో తిరుమలకు రానుంది. అయోధ్యలో భక్తుల క్యూ లైన్ మేనేజ్మెంట్ నిర్వహణపై టీటీడీ సలహాలు సూచనలు తీసుకునేందుకు రానున్నట్టుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు స్వామివారి అర్జిత సేవలు, ప్రసాదం, అన్నదానం, భక్తుల భద్రత, వసతి సదుపాయం వంటి అంశాలపై రామజన్మభూమి తీర్థక్షేత్ర నిర్వాహకులు టీటీడీ నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ఇదే అంశంపై అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్వాహకులకు సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంటున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధార్మిక క్షేత్రం టీటీడీ నిత్యం 1,00,000 మందికి పైగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామివారి దర్శనాన్ని అద్భుతంగా ఏర్పాటు చేయడంలో టీటీడీకి ఉన్న ప్రత్యేకత యావత్ దేశం మొత్తానికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర వాళ్ళు ఇటీవల ప్రారంభమైనటువంటి స్వామివారి దర్శన నేపథ్యంలో నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీని అనుసరించేందుకు ఒక ప్రత్యేక నిపుణుల బృందం త్వరలో తిరుపతికి రాబోతుంది. ఇదే విషయాన్ని అయోధ్యకు వెళ్ళినటువంటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో, వచ్చేటువంటి భక్తుల విషయంలో టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు యావత్ దేశం మొత్తం కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయోధ్యలో రామాలయం రోజుకు 3-4 లక్షల మందినైనా కూడా తేలిగ్గా వాళ్ళు దర్శనం చేయించేటువంటి అవకాశం ఉండే విధంగా ఆ ఆలయ నిర్మాణం చేసుకున్నారు. ప్రస్తుతం అంతకంటే ఎక్కువగా అక్కడ భక్తుల తాకిడి కేవలం 2 రోజులే అయింది కాబట్టి ఆలయ నిర్మాణ పూర్తయి దర్శనం కల్పించటం అన్నది కనుక పెద్ద ఎత్తున రద్దీ ఎక్కువ ఉన్నది. ఇంకా అక్కడ క్యూ లైన్ సిస్టము ఇలాంటివేవి కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేకపోయినారు. దానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ దాని వలన 1,00,000 మంది అయినా, 50,000 మంది అయినా, 5 లక్షల మంది అయినా కూడా ఒకేసారి అందరూ కూడా దూసుకు వెళితే చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇప్పటి వరకు క్రౌడ్ మేనేజ్మెంట్ అక్కడ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది అన్నటువంటి మాట అయితే నిజం కాదు. కాకపోతే ఆ రద్దీని తట్టుకోవటానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి అపారమైన అనుభవాన్ని వాళ్ళు గమనించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆలయ నిర్వాహకులు మమ్మల్ని అప్రోచ్ అవ్వటం జరిగింది. దానికి సంబంధించి నిన్న కొద్దిమంది ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళని కూడా పంపటం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు రావటము, మనము వెళ్ళటము, ఎలా అక్కడ ఆలయ క్యూ లైన్ వ్యవస్థను స్థిరీకరించేటువంటి కార్యక్రమాలలో మా సలహాలు అవి తీసుకొని ముందుకు వెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో ఈ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్తో పాటు ఆర్జిత సేవల విషయంలో కూడా ఇప్పటికే 5 హారతులు వాళ్ళు ప్రవేశపెట్టారు. ఆర్జిత సేవల విషయం కూడా ఏమైనా సలహాలు తీసుకున్నారు సార్? అంటే వాళ్ళు అన్నారు ఇంకా అక్కడక్కడ తిరుమల తిరుపతిలో ఏం జరుగుతున్నాయి వాటి మీద మేము స్టడీ చేసి ఆ రకంగానా లేకపోతే వాళ్లకున్నటువంటి సాంప్రదాయాల మేరకు ఎలా చేసుకుంటారు అన్నది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ దీని మీద వాళ్ళు సునిశ్చితంగా పరిశీలన అయితే చేస్తున్నారు. మమ్మల్ని సలహాలు సంప్రదింపులకు రావాలని వాళ్ళు యోచిస్తున్నారు. స్వామివారికి నివేదించే ప్రసాదాల విషయంలో కూడా వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టారు. టీటీడీకి సలహాలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఉంది సార్. నిజమే కదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్లు, ఇతర ప్రసాదాలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉన్నది. టీటీడీ అనుసరిస్తున్నటువంటి విధి విధానాలన్నీ కూడా పరిశీలించేందుకు, క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంపైన కూడా క్షేత్రస్థాయిలో ఒక పర్యటన చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే వాళ్ళది అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర సంబంధించినటువంటి బృందంతో పాటు యూపీ అధికారుల బృందం కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.